హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో డాకు మహారాజ్ ఈ టీజర్ అయితే మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు అమరావతిలో డాకు మహారాజ్ ఈవెంట్ అయితే ఉందని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉంది. మరి ఇంతకీ అసలు ఎప్పుడు ఉంది, అదేవిధంగా అసలు మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేది దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సో ఏంటి మన బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ ఈవెంట్ అయితే తొందరలోనే ఉండబోతుందని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉన్నాయి బయట. ఇది ఎలా ఉండబోతుంది? డాకు మహారాజ్. సో బాలకృష్ణ ఇందులో ద్విపాత్ర అభినయం చేశాడని చెప్పేసి వినిపిస్తున్నటువంటి మాట. ఏదైతే మీరు చెప్పారో ట్రైలర్ టీజర్ అనేది అది వచ్చినప్పుడు సో బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా బాగా ఖుషి అయిపోయారు. అవును. సో మేము ఏదైతే కోరుకుంటున్నామో బాలయ్య నుంచి అది కనిపించింది అది అని. పైగా గుర్రం మీద స్వారీ చేస్తూ కనిపించిన తీరు ఏదైతే ఉందో, ఆయన లుక్స్ ఏదైతే ఉందో దానికి బాగా ఇంప్రెస్ అయిపోయారు ఫ్యాన్స్ అందరూ కూడా. టైటిల్ కూడా వాళ్ళందరికీ బాగా నచ్చినట్టు కనిపిస్తుంది. అయితే కొంతమంది ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే కూడా రాజకీయ నాయకుడు, మరి ఆయనకి డాకు అనేది ఎంతవరకు సెట్ అవుతుంది అంటే, డాకు అంటే మనకు తెలుసు బందిపోటు. సో ఒకప్పుడు చంబల్లో ఆయన గడగడలాడించినటువంటి పేరు మోసినటువంటి డాకు అంటే బందిపోటు దొంగ డాకు మాన్సింగ్. సో ఆయన స్ఫూర్తితోటి ఈయన ఇందులో బాలకృష్ణ పాత్రని మలిచారు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం ఏంటనేది ఇంకా డైరెక్టర్ అయితే మనకి ఇంకా చెప్పలేదు, బాబీ. సో ఏదేమైనప్పటికీ కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నందమూరి బాలకృష్ణ చేసినటువంటి మొట్టమొదటి సినిమా ఇది. అలాగే ఒక హ్యాట్రిక్ హిట్ తర్వాత, అంటే వరుసగా 3 సినిమాలు, అది కూడా పాండమిక్ తర్వాత. సో అఖండ నుంచి మొదలైనటువంటి ఆయన విజయాల పరంపర వీరసింహారెడ్డి, భగవంత కేసరితో కొనసాగింది. ఇప్పుడు రెండో హ్యాట్రిక్కి ప్రారంభంగా వచ్చేటువంటి రేపు జనవరి 12న ఆల్రెడీ డేట్ కూడా అనౌన్స్ చేశారు, రిలీజ్ డేట్ కూడా జనవరి 12 అని చెప్పేసి. సో వచ్చే ఆ డాకు మహారాజ్ సో అంటే రెండో హ్యాట్రిక్కి పునాది వేస్తుందని చెప్పి కూడా అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. నాగవంశీ చెప్పిన మాటలు బట్టి అయితే ఇంటర్వెల్లో అయితే మామూలు గూస్ బంప్స్ ఉండవు. ఆఫ్ స్క్రీన్ బాలయ్య, ఆఫ్ స్క్రీన్ బాబీ డియోలు ఉంటారు. ఆ సీన్లు నాకైతే రోమాలు నెక్కబడుచుకున్నాయి. ఇంకా మీకు ఇంకెలా ఉంటుందో నేను చెప్పలేను. అంటే ఆయన హైప్ పెంచేసాడు. బాలకృష్ణ గారు ఒక్క అడుగేసిన థియేటర్ అంతా దద్దరిల్లుతుంది, ఒక్క చిన్న డైలాగ్ చెప్పినా థియేటర్ అంతా దద్దరిల్లుతుంది, ఒక కత్తి పట్టుకున్నా ఇంకా అరుపులు కేకలు. అలాంటిది మళ్ళీ ఇంకా మెయిన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాడు బాబీ డియోల్ ఎనిమల్ నుంచి. సో ఇంకా వీళ్ళిద్దరికి పోటాపోటీ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పవచ్చు. అంతే, ఇద్దరు ఈయన సింహం, సో ఆయన ఒక సింహం. సో ఇద్దరు కూడా ఈయన సింహం, ఆయన యానిమల్. సో వీళ్ళిద్దరూ స్క్రీన్ మీద కొట్టుకుంటే ఎలా ఉంటుందో, ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో ఇక ఊహించుకోవాల్సిందే. సో ఇప్పుడు అంటే అమరావతిలో తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం రాబోతూ ఉంది. సో అనేది అందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. సో ఇప్పటిదాకా అమరావతిలో ఒక పెద్ద ఈవెంట్, సినిమా ఈవెంట్ ఇంతవరకు జరగలేదే, ఎప్పుడు జరుగుతుంది అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు మొదటగా బాలయ్య సినిమా డాకు మహారాజ్ ఈవెంటే అక్కడ జరగబోతుంది. సో రిలీజ్కి 4 రోజుల ముందు, అంటే బహుశా జనవరి 7 కానీ 8 కానీ. అవును. సో ఆ ఈవెంట్ అక్కడ ఉంటుంది అని చెప్పేసి వినిపిస్తుంది. ఒక భారీ స్థాయిలో, భారీ స్కేల్లో ఆ ఈవెంట్ నిర్వహిస్తారని కూడా, ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహిస్తారని కూడా చెప్తున్నారు. ఇక్కడ దానికంటే ముందు ఇక్కడ హైదరాబాద్లో గేమ్ చేంజర్ ఈవెంట్ జరగబోతూ ఉంది. అవును. దానికి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ అని చెప్పేసి ఇప్పటికే మనకి సమాచారం అందింది. కాబట్టి మళ్ళీ బాలయ్య దానికి కూడా ఆయన వస్తాడా లేదా అనేది సందిగ్ధత అయితే ఉంది. ఆయన వచ్చినా రాకపోయినా ఈ ఇద్దరు తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు కూడా గెస్టులుగా, చీఫ్ గెస్టులుగా ఆ ఈవెంట్కి హాజరవుతారని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ మనం అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో వీళ్ళ ఇద్దరి అనుబంధం ఏంటో చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ 2-3 సీజన్లో అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇంకా ఈ ఈవెంట్కి కూడా వచ్చినారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ఒక పక్క ఒక ఆయన వియంకుడు, ఇంకొక ఆయన అల్లుడు బాలయ్యకి.
సో ఆల్రెడీ చూసాం మీరు అన్నట్టు అన్స్టాపుల్ రీసెంట్ అంటే మొదటి దానితో కాకుండా ఇప్పుడు రీసెంట్గా అప్పుడేమో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే చంద్రబాబు నాయుడు గెస్ట్గా వచ్చి అన్స్టాపుల్ తను ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఘటనల గురించి జైలు జీవితం గురించి కూడా కొన్ని పంచుకున్నారు. అలాగే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలను కూడా కొన్ని సరదా విషయాలను కూడా అది బాగా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అన్స్టాపుల్లో బావా బామ్మద్ అనుకోండి లేకపోతే వియ్యంకులు అనుకోండి, వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా పండిందని చెప్పాలి. సో అందుకని అది గ్రాండ్ సక్సెస్ అయింది ఫస్ట్ ఎపిసోడ్ అది. సో దాంతో సీజన్ 4 అనేది అన్స్టాపుల్ సీజన్ 4 స్టార్ట్ అయిందని మన అందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు ఈ సినిమాకి వస్తే డాకు మహారాజు. సో అమరావతిలో కనుక జరిగితే అది ఏ లెవెల్లో ఉంటుంది అనేది కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అందులోనూ అమరావతి ప్రస్తుతం అధికారంలో ఉంది వీళ్ళ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా కొన్ని వేలాది మంది లేదా లక్షలాది మంది ఆ ఈవెంట్కి తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవైపు తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలు, ఇంకోవైపు బాలయ్య బాబు ఫ్యాన్స్. సో వీళ్ళందరూ సో చంద్రబాబు నాయుడు వీళ్ళు వస్తున్నారంటే ఇంకా అది వేరే రేంజ్లో ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా ఎంత అవుతుందో తెలీదు, ఎంత భారీ ఖర్చు పెట్టి మరి ఇదంతా కూడా ఒక బాధ్యత ఏది సూర్యదేవర నాగవంశికి సో ప్రొడ్యూసర్గా సో ఎలా జరగబోతుంది అంటే 8వ తేదీ అనేది జనవరి 8వ తేదీ మేబీ అనుకుంటున్నాను నేను. ఆ రోజు అమరావతి మామూలుగా ఉండదు, అక్కడ సో కళకళలాడిపోతూ ఉంటుంది. మనం ప్రతి ఈవెంట్లో ఏదో ఒక అప్డేట్ అయితే చూస్తూనే ఉంటాం. అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ చిన్న సాంగ్ కానీ లిరికల్ సాంగ్ కానీ ఇలా ఏదో ఒక అప్డేట్ చూస్తూ ఉంటాం. మరి మనం ఈ ఈవెంట్లో ఎలాంటి అప్డేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నాకు తెలిసి ముందుగానే అంటే సాంగ్స్ కానివ్వండి ట్రైలర్ కానీ ముందే వచ్చేస్తాయి. ఇక్కడ నేను అనుకోవడం వేరే కొత్తగా అప్డేట్ ఏమి ఉండకపోవచ్చు. అందరినీ అడ్రస్ చేస్తూ ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది చివరి డోస్ లాస్ట్ డోసుగా అందరూ కూడా అంటే బాలయ్య కానీ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇంకెవరైనా కానీ కొన్ని కొత్త విషయాలు ఏమన్నా అప్పటిదాకా బయట పెట్టని విషయాలు ఏమన్నా షేర్ చేసుకుంటే అవే అప్డేట్ అనుకోవాలి మనం. సో అలాంటిది ఏదన్నా విజువల్గా మళ్ళీ ఆ రోజు, ఎందుకంటే రిలీజ్కి 4 రోజుల ముందు ఈ కొత్తగా ఏం చేస్తారు ముందే అన్నీ కూడా ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ముందే వచ్చేస్తుంది. ట్రైలర్ కానివ్వండి, టీజర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ముందే వచ్చేస్తాయి. కాబట్టి విజువల్గా ఏమి ఉండవచ్చు, వీళ్ళు చెప్పే సమాచారం ఏదైతే ఉంటుందో సినిమాకి సంబంధించినటువంటి హైలైట్స్ కానివ్వండి, ప్రత్యేకతలు ఏవైతే ఉంటాయో అవి కనుక చెప్పారంటే ఇంకా వేరే విధంగా హైప్ ఇంకో లెవెల్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, అలాగే మా అమ్మాయి ఎవరు పాయల్ రాజ్పూత్, వీళ్ళు హీరోయిన్గా నటిస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఇంకొక అమ్మాయి బాలీవుడ్ అమ్మాయి పేరేంటి, ఇప్పుడు దాకా ఐటమ్ సాంగ్స్ ఎక్కువగా చేస్తుంది, తను కూడా ఇందులో ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంది. సో మొత్తానికి బాబీ డియోల్ విలన్గా అంటే బాలయ్య బాబుకి సరైనటువంటి విలన్ బాబీ డియోల్ అని అందరూ కూడా ఇప్పుడు ఆ యాక్సెప్టెన్సీ లెవెల్స్ కూడా బాగా పెరిగాయి. సో ఈయన ఎంత బలంగా ఉంటాడో విలన్ అంత క్రూరుడిగా కిరాతకుడిగా కనిపించాలి. సో బాలయ్య బాబుని ఢీ కొట్టేవాడు ఆయన తగ్గట్టే ఉండాలి. యానిమల్ సినిమాను చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు బాబీ డియోల్ ఎలా ఉన్నాడు. ఈవెన్ మనం వచ్చినటువంటి కంగ్వా సినిమా అది ఫ్లాప్ కావచ్చు కానీ బట్ అందులో బాబీ డియోల్ కనిపించిన తీరు, అతను ఆ క్రూరత్వం, అతను ప్రదర్శించిన ఆ క్రూరత్వం చూసి అందరూ భయపడారు. ఆ స్థాయిలో ఉంటాడు కాబట్టి. సో ఇప్పుడు రేపు డాకు మహారాజులో నిజంగానే వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ పోరాట సన్నివేశాలు కానివ్వండి లేదా ఫేస్ టు ఫేస్ సీన్స్ కానీ ఎలా ఉంటాయి ఏంటి అనేది మాత్రం చాలా ఉత్సుకతను కలిగిస్తున్నటువంటి, కుతూహలాన్ని రేకెత్తిస్తున్నటువంటి విషయం. సో మరి జనవరి 12న మిగతా 2 సినిమాలతో పాటు, ఎందుకంటే దానికి 2 రోజుల ముందు గేమ్ చేంజరు, 2 రోజుల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ది, ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సరిగ్గా మధ్యలో ఈ సినిమా వస్తుంది. సో దీన్ని కాచుకొని డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా చెలరేగిపోతాడో మరి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.